జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి నాయకులు కార్యకర్తల కోలాహలం మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగడ సుజాత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సీతారామయ్య మీద ఎక్కువ బాధ్యత ఉంటుందని తెలిపారు. ఈరోజు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవటం మన జిల్లాలో చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా, ఈ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ముందుకెళ్లే పరిస్థితులు లేకుండా అవినీతిమయం అయిపోయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అట్లా తయారైపోయింది. దాని ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా తయారైంది. కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రక్షాళన చేసే పరిస్థితుల్లో ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దానికి కసరత్తు చేయటం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం, దానికి ఆయనకి కూడా ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్ళి మంచి విధంగా దీన్ని నడుపుతారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను.